ఉంటుందని చెప్పి వచ్చినాం. పెద్దలు కూడా డాక్యుమెంట్స్ అయితే ఇవ్వడం జరుగుతున్నది. వాళ్ళు ఇచ్చినది మేము కూడా కలిసి వాళ్ళ సోర్స్ ఇది ఏంటంటే డీకంపోజిషన్ ఆఫ్ ఎఫ్ఎఫ్సి ట్రాన్స్ఫర్స్ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ కర్ణాటక నుంచి కానీ తమిళనాడు నుంచి కానీ ₹1 ఢిల్లీకి కడుతుంటే ఆ ₹1 డెవల్యూషన్ రూపంలో మన రాష్ట్రాలకు ఎంత ఇస్తున్నారు, నార్త్ రాష్ట్రాలకు ఎంత ఇస్తున్నారని చాలా చక్కగా గణాంకాల రూపంలో మనకి 40 పైసలు 30 పైసలు మన నుంచి రూపాయి తీసుకుని ఇస్తుంటే ₹1.5 2.5 అక్కడ ఉత్తరాదిలో ఉన్నటువంటి రాష్ట్రాలకు ఇస్తుంటే తేట తెల్లంగా సుస్పష్టంగా జరుగుతున్నటువంటి అన్యాయం. వాళ్ళ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ డాక్యుమెంట్లు ఇచ్చిన తర్వాత కూడా అన్యాయం గురించి మాట్లాడకూడదు, సమన్యాయం చేయాలని చెప్పి మాట్లాడకూడదు. సౌత్ నార్త్లో మాట్లాడితే దేశద్రోహులు అయిపోతారు, విచక్షణాజ్ఞానం కోల్పోవడం అయిపోతారు, మతిపోరులు అయిపోతారని చెప్పి వాళ్ళకి చెప్పడం చెల్లుబాటు అవుతుందేమో కానీ జనం అయితే నవ్వుకుంటున్నారండి. ఇవాళ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ప్రతి ఒక్కరు డాక్యుమెంట్ తెచ్చినటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఇవాళ గణాంకాలు మనం అయితే మార్చక్కర్లేదు కాబట్టి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా డాక్యుమెంట్లు పంచిపెట్టాం కాబట్టి న్యాయం పెద్దలే చెప్పాలా. అన్యాయం జరుగుతుందని రీసెంట్ రికార్డ్స్ చెప్తున్నప్పుడు ఉత్తరప్రదేశ్ కి రూపాయి తీసుకుంటే ₹75 ఎవరి దగ్గర నుంచి ముగిసినని చెప్పేటువంటి బీజేపీ ప్రత్యేక ప్యాకేజీని ఎప్పుడు చట్టబద్ధం చేస్తుంది, ఎప్పుడు నాటికి డబ్బులు ఇస్తారు. స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ అనేటువంటి ఉంటుంది, నార్మల్ సెంట్రల్ అసిస్టెన్స్ అనేటువంటి ఉంటుంది. విభజన చట్టంలో కాంగ్రెస్ ఇలా చేయాలని చెప్పలేదు, మార్గదర్శకాలు ఇవ్వలేదు అంటారు. అదే విభజన చట్టంలో స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ అనేటువంటిది ఎవరెవరికి ఇవ్వాలి, ఎలాంటి ప్రాంతాలకు ఇవ్వాలని చెప్తే నార్మల్ గా అన్ని రాష్ట్రాలకు ఇచ్చేటువంటి ధనాన్ని, అన్ని రాష్ట్రాలకు ఇచ్చేటువంటి అసిస్టెన్స్ నే ఎస్సీఏ కింద మార్చి మసిపూసి మారేడుగా చేసినటువంటి ప్రభుత్వం మీది కాదా? సెంట్రల్ స్టేట్ రిలేషన్షిప్స్ అని మాట్లాడుతున్న మీకు ఆంధ్రప్రదేశ్ 15,000 కోట్ల పైచుకున్నటువంటి డెఫిసిట్ వచ్చింది. ఓవరాల్ పిక్చర్ చెప్తే సింపుల్ అది సార్. వీళ్ళకి ఎక్కడైతే ఓట్లు పడతాయో, ఎక్కడైతే సీట్లు వస్తాయో అక్కడే నోట్లు దాచడానికి ఇష్టపడతారు తప్ప సీట్లు రావు అని తెలుసుకున్న తర్వాత పొరపాటును కూడా చూడకపోగా చేతకన్నా కూడా వేస్తారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ని అతి దారుణంగా చిత్రవతకు గురి చేస్తారు. ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారతదేశం సార్, దక్షిణ భారతదేశ అంశంలో మనం లోతుగా వెళ్తే అది ఒక సబ్జెక్ట్ బ్రీఫ్ గా సార్ బ్రీఫ్ మాట్లాడుకుంటే వేలు మనకు సింపుల్ గా సార్ ఇక్కడ కూడా తీసుకొచ్చా. కేంద్రానికి ఇస్తున్నటువంటి డబ్బుల్లో ప్రతి రూపాయలో ఎంతెంత వాటా ఏ రాష్ట్రాలకు ఇస్తారనేటువంటిది సుస్పష్టంగా వాళ్ళకి సంబంధించినటువంటి డీకంపోజిషన్ ఆఫ్ ఎఫ్ఎఫ్సి ట్రాన్స్ఫర్స్ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ రిలీజ్ చేసినటువంటి డాక్యుమెంట్. అదే అక్కడ బీహార్ కానీ ఛత్తీస్గఢ్ లో కానీ ₹2 ఇచ్చేస్తారు. వీళ్ళు మన దగ్గరికి వస్తే ₹1.5 ఇవ్వడానికో 10 పైసలు ఇవ్వడానికో కూడా ముక్కుతా మూలుగుతా చేస్తున్నటువంటి అంశాలు తేడతెల్లని ప్రజలందరూ చూస్తున్నారు సార్. ఇవాళ మనం ఏది మసిపూసి మారేడుగా చేయలేం. భగవంతుడి దయ వల్ల ఇంకా ఇరు రాష్ట్రాల్లో మీడియా ఆ చెప్పి చేతుల్లోకి వెళ్ళదు కాబట్టి. కానీ లేదా 2016, 2017లో అన్ని రకాలు సెంట్రల్ డెవల్యూషన్ విచ్ ఇస్ ద రైట్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ కింద కేంద్ర ప్రభుత్వ పథకాలు, గ్రాంట్లు, కథా కార్ఖానా అంతా ప్రతి నయా పైసలు ఎక్కేస్తే దిస్ ఇంక్లూడ్స్ నేషనల్ హైవేస్ ఆల్సో. నేషనల్ హైవేస్ కింద వాళ్ళు డైరెక్ట్ పెట్టే కలిపి కూడా మనకు కేంద్రం నుంచి 2016-17లో వచ్చిన డబ్బు 24,561 కోట్లు, 24,561 crores. అంటే తెలంగాణ దేశానికి ఇచ్చే దానిలో దేశం తిరిగి తెలంగాణకి ఇచ్చేది 50% కూడా కాదు. మరి అమిత్ షా గారు మేము 1,00,000 కోట్లు ఇచ్చామంటే నవ్వా అన్నా, ఇప్పుడు ఏడవా అన్నా? ఎవరికి ఇచ్చినట్టు? ఎవరిచ్చే డబ్బులతో ఏ గవర్నమెంట్ నడుపుతున్నట్టు? కేంద్ర ప్రభుత్వం నడపడంలో తెలంగాణ కంట్రిబ్యూట్ చేస్తున్నదా? ఎవరి కోసం పండుగ చేసుకున్నారో ప్రజలకు వివరించి చేసుకుంటే ప్రత్యేక హోదాకు సంబంధించి ముగిసినని చెప్పేటువంటి బీజేపీ ప్రత్యేక ప్యాకేజీని ఎప్పుడు చట్టబద్ధం చేస్తుంది, ఎప్పుడు నాటికి డబ్బులు ఇస్తారు. స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ అనేటువంటి ఉంటుంది, నార్మల్ సెంట్రల్ అసిస్టెన్స్ అనేటువంటి ఉంటుంది. విభజన చట్టంలో కాంగ్రెస్ ఇలా చేయాలని చెప్పి చెప్పలేదు, మార్గదర్శకాలు ఇవ్వలేదు అంటారు. అదే విభజన చట్టంలో స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ అనేటువంటిది ఎవరెవరికి ఇవ్వాలి, ఎలాంటి ప్రాంతాలకు ఇవ్వాలని చెప్తే నార్మల్ గా అన్ని రాష్ట్రాలకు ఇచ్చేటువంటి ధనాన్ని, అన్ని రాష్ట్రాలకు ఇచ్చేటువంటి అసిస్టెన్స్ నే ఎస్సీఏ కింద మార్చి మసిపూసి మారేడుగా చేసినటువంటి ప్రభుత్వం మీది కాదా? సెంట్రల్ స్టేట్ రిలేషన్షిప్స్ అని మాట్లాడుతున్న మీకు ఆంధ్రప్రదేశ్ 15,000 కోట్ల పైచుకున్నటువంటి డెఫిసిట్ వచ్చింది. ఓవరాల్ పిక్చర్ చెప్తే సింపుల్ అది సార్. వీళ్ళకి ఎక్కడైతే ఓట్లు పడతాయో, ఎక్కడైతే సీట్లు వస్తాయో అక్కడే నోట్లు దాచడానికి ఇష్టపడతారు తప్ప సీట్లు రావు అని తెలుసుకున్న తర్వాత పొరపాటును కూడా చూడకపోగా చేతకన్నా కూడా వేస్తారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ని అతి దారుణంగా చిత్రవతకు గురి చేస్తారు. ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారతదేశం సార్, దక్షిణ భారతదేశ అంశంలో మనం లోతుగా వెళ్తే అది ఒక సబ్జెక్ట్ బ్రీఫ్ గా సార్ బ్రీఫ్ మాట్లాడుకుంటే వేలు మనకు సింపుల్ గణాంకాలు సార్ ఇక్కడ కూడా తీసుకొచ్చా. కేంద్రానికి ఇస్తున్నటువంటి డబ్బుల్లో ప్రతి రూపాయలో ఎంతెంత వాటా ఏ రాష్ట్రాలకు ఇస్తారనేటువంటిది సుస్పష్టంగా వాళ్ళకి సంబంధించినటువంటి డీకంపోజిషన్ ఆఫ్ ఎఫ్ఎఫ్సి
ట్రాన్స్ఫర్స్ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ రిలీజ్ చేసినటువంటి డాక్యుమెంట్. అదే అక్కడ బీహార్ కానీ ఛత్తీస్గఢ్ లో కానీ రూపాయికి 2 రూపాయలు ఇచ్చేస్తారు వీళ్ళు. మన దగ్గరికి వస్తే రూపాయి పాలు వేయడానికో 10 పైసలు వేయడానికో కూడా ముక్కుతా మూలుగుతా చేస్తున్నటువంటి అంశాలు కేడతలుగా ప్రజలందరూ చూస్తున్నారు సార్. ఇవాళ మనం ఏది మసిమూసి బాగా చేయలేం. భగవంతుడి దయ వల్ల ఇంకా మన ఇరు రాష్ట్రాల్లో మీడియా